ఎక్కడ ఉంది ఈ సంజయ్ గోడావట్ యూనివర్సిటీ? సో మన సంజయ్ గొడవత్ యూనివర్సిటీ చూసుకుంటే కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉంటుందండి. సో ఇక్కడ చూసుకుంటే ఒకటి ఉంది ఒకటి లేదు అనేది చెప్పాల్సిన అవసరం లేదండి. ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు చూడొచ్చండి. స్మార్ట్ క్యాంపస్గా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ దాంతోపాటు హాస్టల్స్ చూసుకుంటే ఇన్ క్యాంపస్ అండ్ నియర్ బై క్యాంపస్ హాస్టల్స్ అనేది యూనివర్సిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. తెలుగు పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలుగు ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది మన తెలుగు పిల్లల కోసం. అండ్ అలాగే ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. స్కూల్ లెవెల్ నుంచి పిహెచ్డి లెవెల్ వరకు కూడా ఇన్ క్యాంపస్ లో ప్రొవైడ్ చేస్తూ ఉంది సంజయ్ గొడవత్ యూనివర్సిటీ. దీంతో పాటు 250 రకాలుగా ఎంఎన్సీ కంపెనీస్ డిఫరెంట్ వర్టికల్స్ లో టైప్ అయి ఉండడం జరిగింది అనమాట. దీంతో పాటు అబ్రాడ్ కంట్రీలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ తో కానివ్వండి కంపెనీస్ తో టైప్ అవడం జరిగింది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ కాలేజ్లో జాయిన్ చేయించాలి, ఇంజనీరింగ్కి సంబంధించి ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయించాలి అనే టెన్షన్ ఉంటుంది. మరి వారి కోసమే సంజయ్ గొడావట్ యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో ఉన్నారు సౌత్ అడ్మిషన్స్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఏంటి, ఎక్కడ ఉంది ఈ సంజయ్ గొడావట్ యూనివర్సిటీ? దీని గురించి పూర్తి డీటెయిల్గా తెలియజేస్తారా? యా రైట్ అండి. సో మన సంజయ్ గొడవత్ యూనివర్సిటీ చూసుకుంటే కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉంటుందండి. సో ఈ యూనివర్సిటీ వచ్చి మొత్తం కూడా మనకి 165 ఏకర్స్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఈ సంజయ్ గొడవత్ యూనివర్సిటీ వచ్చి 2009లో ఇన్స్టిట్యూట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఇయర్స్ అయిపోయింది. ఎస్ అండి. అండ్ 2017 నుంచి యూనివర్సిటీ పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 2017 నుంచి యూనివర్సిటీగా రన్ అవుతూ ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఒకటి ఉంది ఒకటి లేదు అనేది అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే ఎంటైర్ ఇండియా మొత్తంలో అన్ని రాష్ట్రాల పిల్లలకి కావాల్సిన ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే అకామిడేషన్ కానివ్వండి, స్టడీ ప్రకారంగా అన్నీ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ దానితో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు చూడొచ్చండి. మనం విజువల్స్లో చూసినా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, క్లాస్ రూమ్స్ కూడా లిమిటెడ్ ఇంటేకే ఉంది కాబట్టి ఎంతమంది డిజిటల్ క్లాస్ రూమ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. స్మార్ట్ క్యాంపస్గా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ దాంతోపాటు హాస్టల్స్ చూసుకుంటే ఇన్ క్యాంపస్ అండ్ నియర్ బై క్యాంపస్ హాస్టల్స్ అనేది యూనివర్సిటీ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఈవెన్ మనం ఎస్పెషల్లీ మన తెలుగు పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్ క్యాంపస్లో సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ తెలుగు ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది మన తెలుగు పిల్లల కోసం. అండ్ ఎడ్యుకేషన్తో పాటుగా వీళ్ళకి ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే ఫెస్ట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్ హౌస్ క్యాంపస్లో స్టూడెంట్స్ అందరికీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే అదర్ కల్చరల్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ మీద దానికోసంగా ఏం చేస్తున్నారు అంటే యూనివర్సిటీలో క్రికెట్ గ్రౌండ్ అనేది మెయింటైన్ చేయడం. అండ్ అలాగే ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్లో చూసుకుంటే షటిల్ కానివ్వండి, బ్యాడ్మింటన్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ పేయబుల్ హార్స్ రైడింగ్ కూడా ఇన్ క్యాంపస్లో ప్రొవైడ్ చేస్తుంది సంజయ్ గొడవత్ యూనివర్సిటీ. ఈవెన్ స్విమ్మింగ్ పూల్ మెయింటైన్ చేయడం, స్విమ్మింగ్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో అన్ని రకాలుగా కూడా మన తెలుగు విద్యార్థులకి అతి దగ్గరలో ఉండి అతి తక్కువ బడ్జెట్లో 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్స్ అనేది పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సంజయ్ గొడవత్ యూనివర్సిటీ. అంటే కేవలం ఓన్లీ ఇంజనీరింగ్ కోర్సులా, ఇంకా లేకపోతే వేరే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. లైక్ టెక్నికల్లో ఇంజనీరింగ్ కానివ్వండి, అండ్ అలాగే లైఫ్ సైన్సెస్ కానివ్వండి, అండ్ ఫార్మా సైడ్ కానివ్వండి, మేనేజ్మెంట్ కోర్సెస్ సైడ్ కానివ్వండి, కంప్యూటర్ అప్లికేషన్స్ కానివ్వండి, స్కూల్ లెవెల్ నుంచి పిహెచ్డి లెవెల్ వరకు కూడా ఇన్ క్యాంపస్లో ప్రొవైడ్ చేస్తూ ఉంది సంజయ్ గొడవత్ యూనివర్సిటీ అండి. ఓకే, ఒకవేళ మన తెలుగు స్టేట్స్ నుంచి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి యూనివర్సిటీకి ఎట్లాంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి? కమింగ్ టు ద ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే అంటే సింపుల్గా మన 2 తెలుగు రాష్ట్రాలకు అతి దగ్గరలో ఉందని కొల్హాపూర్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామందికి కొల్హాపూర్ అనగానే గుర్తొచ్చేది మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం అండి కొల్హాపూర్. సో మన యూనివర్సిటీ కూడా అతి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ వైజ్గా చూసుకుంటే
బస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది, ట్రైన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది అండ్ అలాగే ఎయిర్‌వేస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది. సో, బసెస్ చూసుకుంటే మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న మేజర్ సిటీస్ నుంచి టైర్ 1 టౌన్స్ నుంచి కూడా మనకి కొల్హాపూర్‌కి డైరెక్ట్‌గా ఏసీ స్లీపర్ బసెస్ అనేది ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ట్రైన్స్ చూసుకుంటే మన సికింద్రాబాద్ నుంచి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, కర్నూలు కానీ, అనంతపురం ఇలా మేజర్ సిటీస్ అండ్ టౌన్స్ నుంచి మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఈవెన్ ఎయిర్‌వే ట్రాన్స్‌పోర్టేషన్ చూసుకున్నా కూడా ఫ్లైట్స్ లైక్ హైదరాబాద్, ఈవెన్ రేణిగుంట నుంచి, విజయవాడ నుంచి కూడా కనెక్టింగ్ అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ ట్రాన్స్‌పోర్టేషన్ విషయంలో అంటే నేను సజెస్ట్ చేసే విషయం ఏంటంటేనండి, మనకి అతి దగ్గరగా ఉండి, అతి తక్కువ బడ్జెట్‌లో ఇంత మంచి యూనివర్సిటీ మనకి దొరుకుతున్నప్పుడు ఇది ఒకటనే కాదు, జనరల్‌గా పేరెంట్ పాయింట్ ఆఫ్ దూరం అయిపోతుందనే ఆలోచన నుంచి ముందు బయటికి రండి. ఎందుకంటే 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్‌లో మహా 8 సెమిస్టర్‌లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్‌కి స్టూడెంట్ ఒకసారి వెళ్తాడు, ఒకసారి వస్తాడు. సో, డైలీ వేజెస్‌లో అయితే వీళ్ళేమి ట్రాన్స్‌పోర్టేషన్ బస్ ఎక్కి బస్ దిగట్లేదు గదా! సో, అలా అనుకున్నప్పుడు మహా అయితే 8 టైమ్స్ వెళ్తారు, 8 టైమ్స్ వస్తారు. ఆ 8 టైమ్స్ సెక్యూరిటీ ప్రకారంగా అనుకున్నా గూడా మీరు వెళ్లి వదిలిపెట్టేసి రండి. మీరే ఎళ్లి తీసుకొని రండి. అండ్ అక్కడ ఎళ్లి ఫస్ట్ మనం విజిట్ చేసి క్యాంపస్ ఇంత బాగున్నప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ గురించి అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఏం కాదండి. క్యాంపస్ విజిట్ ఉందా? 100% ఉందండి. క్యాంపస్ విజిట్ అనేది మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో చూసుకుంటే మనకి ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకి ఎళ్ళే స్టూడెంట్స్ చాలామందే ఉన్నారు. అందులో అమ్మాయిలు కూడా ఎస్పెషల్లీ ఇతర దేశాలకు వెళ్లి చదువుకుంటూ ఉన్నారు. సో, మనం ట్రాన్స్‌పోర్టేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు మేడం. మనకి అన్ని రకాలుగా ట్రాన్స్‌పోర్టేషన్ మన యూనివర్సిటీకి అవైలబిలిటీ ఉంది. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ కొల్హాపూర్‌ని చూస్ చేసుకోవడానికి మీరు అక్కడ యూనివర్సిటీ నిర్మించడానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే కొల్హాపూర్ చూస్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు మన దగ్గర యూనివర్సిటీస్ ఉన్నాయి లేదా లేవు అనే పాయింట్ కాదండి. మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఈవెన్ ఫ్యాకల్టీ వైజ్‌గా చూసుకున్నా కూడా పీహెచ్‌డీ కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ, రీసెర్చ్ కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ మెయింటైన్ చేయడం కానివ్వండి. అండ్ అన్ని రకాల డైవర్సిఫికేషన్ కోసం అన్ని రకాల స్టేట్స్ నుంచి విద్యార్థులను మెయింటైన్ చేయడం అండ్ ఇతర దేశాల నుంచి విద్యార్థులను మెయింటైన్ చేయడం. అండ్ అలాగే సంజయ్ గూడ మా సార్‌కి సంబంధించి 15 రకాల ఓన్ ఇండస్ట్రీస్ కూడా కొల్హాపూర్‌లో ఉండటం జరిగింది. ఆల్మోస్ట్ 10+ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇంకా 5 రకాల ఇండస్ట్రీస్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ సంజయ్ గూడకి సంబంధించిన సార్‌కి సంబంధించి సొంత ఇండస్ట్రీస్. దీంతో పాటు 250 రకాలుగా ఎంఎన్‌సి కంపెనీస్ డిఫరెంట్ వర్టికల్స్‌లో టైఅప్ అయి ఉండటం జరిగిందనమాట. దీంతో పాటు అబ్రాడ్ కంట్రీలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్‌తో కానివ్వండి, కంపెనీస్‌తో టైఅప్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడేంటి అంటే సుదీర్ఘ విస్తీర్ణంలో మనకి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మంచి వాతావరణం అనేది ఉండాలి. అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రకారంగా బాగుండాలి. పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. సేఫ్ అండ్ సెక్యూరిటీ అనేది ఉండాలి. దానివల్ల మనం కొల్హాపూర్ అనేది మా సార్ సెలెక్ట్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దాంతోపాటు ఈవెన్ మీరు ఎన్విరాన్మెంట్ మన విజువల్స్‌లో చూసారంటే లష్ గ్రీన్ క్యాంపస్ అనేది చెప్పగలను సంజయ్ గూడ యూనివర్సిటీ. చూడండి వెదర్ కానివ్వండి, లేకపోతే క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, చాలా చక్కగా మనకి యాప్ట్ అయిపోతుందనమాట. ఒకసారి స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఎంటర్ అయ్యారు అంటే ఆ పీస్‌ఫుల్‌నెస్, ఆ పాజిటివిటీ అనేది చాలా అందంగా, చాలా మంచిగా స్టూడెంట్‌కి యాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, అందుకని సంజయ్ గూడ యూనివర్సిటీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఎవరైనా చూసినా కూడా ఈజీగా ఖచ్చితంగా నేను చెప్పే మాటలే వాళ్ళు మీకు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అబ్బాయిలతో ఈక్వల్‌గా అమ్మాయిలు కూడా అంటే యూనివర్సిటీస్‌కెళ్ళి హాస్టల్స్‌లో ఉంటూ ఉన్నారు. యెస్. బట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు అంటే ఒక అడ్మిషన్ డైరెక్టర్‌గా మీరేం చెప్తారు? యూనివర్సిటీ అంటే హాస్టల్ బెస్ట్ అంటారా? లేకపోతే కాలేజ్‌కెళ్ళడం బెస్ట్ అంటారా అమ్మాయిలు? అండ్ ఇక్కడ అమ్మాయిలకు సంబంధించి ఎట్లాంటి సెక్యూరిటీ ఉంటుంది? ఇక్కడ అంటే ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్ అండి. ఎవరైనా కూడా ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఒక 3 ఆర్ 4 టైప్స్ ఆఫ్ డౌట్స్ అనేది మెయిన్‌గా ఉంటూ జరుగుతూ ఉంటాయి. సో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ట్రాన్స్‌పోర్టేషన్ ఒకటి, సెక్యూరిటీ ఒకటి, ఫుడ్ అండ్ అకామిడేషన్, ప్లేస్‌మెంట్. ఈ 5 రకాల డౌట్స్ ఎనీ కైండ్ ఆఫ్ పేరెంట్‌కి కూడా ఖచ్చితంగా ఉంటాయి. మనం ఆల్రెడీ ట్రాన్స్‌పోర్టేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ కమింగ్ టు ద ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ అండ్ అకామిడేషన్‌లో మనం చెప్పినట్టు సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది మన తెలుగు వాళ్ళకి, తెలుగు స్టూడెంట్స్ అందరికీ కూడా సౌత్ ఇండియన్ ఫుడ్డే మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా రకరకాల ఫుడ్స్, నార్త్ ఇండియన్ ఫుడ్ కానివ్వండి, లేదా కొంత కాంటినెంటల్ కానివ్వండి, అండ్ అలాగే డిఫరెంట్ క్యాంటీన్స్, సూపర్ మార్కెట్స్ ఇన్ ద క్యాంపస్‌లో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ అకామిడేషన్ చూసుకుంటే హాస్టల్స్ కూడా వెల్ లగ్జీరియస్‌గా ఉంటున్నాయి. అంటే మనం ఏదైతే బడ్జెట్ పెట్టుకుంటున్నామో దానికి సంబంధించి అఫోర్డబుల్ బడ్జెట్‌కి దానికంటే అందంగా, దానికంటే లగ్జీరియస్‌గా హాస్టల్స్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ కమింగ్ టు ద సెక్యూరిటీ అండి. ఏ పేరెంట్ ఆలోచించినా, బాయ్ అవ్వచ్చు, గర్ల్ పేరెంట్ అవ్వచ్చు, ఎవరైనా ఆలోచించేది ఈ సెక్యూరిటీ గురించి. ఇక్కడ మన యూనివర్సిటీ 3 వేస్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ పేరెంట్.
ఈ స్టూడెంట్ కోసమే కదా పేరెంట్ ఆలోచించేది. ఆ పేరెంట్‌కి అర్థమయ్యేలాగా 3 రకాలుగా యూనివర్సిటీ అనేది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. మొదటిది మనం చూసుకుంటే స్టూడెంట్ ఒక్కసారి ఇన్ క్యాంపస్‌లో పేరెంట్ వదిలిపెట్టినా లేదా స్టూడెంట్ వచ్చినా కూడా బయటికి వెళ్ళాలి అంటే ఇదర్ కాల్ కన్ఫర్మేషన్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్ అయితే వీడియో కాల్ కన్ఫర్మేషన్ లేకోకుండా గేట్ దాటి బయటికి పంపించడం జరగదు. ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వే ఆఫ్ సెక్యూరిటీ చూసుకుంటే ప్రతి పేరెంట్కి కూడా యూనివర్సిటీ తరపు నుంచి బ్యాచ్ వైజ్గా వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఏంటి, ఈ స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి సంబంధించిన మెంటార్స్ కానివ్వండి, లేకపోతే హెచ్ఓడీస్ అందులో ఉండటం జరిగిద్ది. స్టూడెంట్ మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అండ్ ఈఆర్పి పోర్టల్, ఇందులో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టూడెంట్ అండి. ఇప్పుడు మనకి ఎంఐఎస్ పోర్టల్ అని, ఈఆర్పి పోర్టల్స్ అనేవి ఉంటాయి. ఈ యూనివర్సిటీ ఏం చేస్తుంది, ఒక ఈఆర్పి పోర్టల్ యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. దీన్నే పేరెంట్కి యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఈ యాక్సెస్ ద్వారా ఏంటి, స్టూడెంట్ అటెండెన్స్ ఏంటి, స్టూడెంట్ ఎన్ని క్లాసులకు వెళ్తున్నాడు, అసలు ఇవాళ అటెండ్ అయ్యాడా లేదా, అసలు ఎన్ని ప్రాక్టికల్స్కి అటెండ్ అయ్యాడు, లేకపోతే సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ ఏంది, సో లేదా ఓవరాల్గా అసలు మనోడి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ దానికి సంబంధించిన టైం టేబుల్స్ కానివ్వండి, హాలిడేస్ ఏమున్నాయి, సో అన్నీ కూడా ఈఆర్పి పోర్టల్లో మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో పేరెంట్ ఇంటి దగ్గరే కూర్చొని గుడుల మీద చేసుకొని, సో ఇదిగో మా అబ్బాయిది ఇది, లేదా మా అమ్మాయిది ఇది ఈ విధంగా ఉంది, లేదా ఈ సబ్జెక్ట్లో ఇంత పర్సంటేజ్ వచ్చింది, లేదా ఈ విధంగా ఫెయిల్ అయ్యాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు, రీజన్, సో ఇవన్నీ ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇన్ని రకాలుగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ అవర్ యూనివర్సిటీ. భయపడాల్సిన అవసరం అయితే లేదు కదా. అదే ఓకే, ఇందాక మీరే చెప్పారు సంజయ్, అగోడా యూనివర్సిటీకి మీకే ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ ఉన్నాయండి చాలా. సో ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోగానే ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయా అండ్ ప్లేస్మెంట్స్ మీరు కల్పిస్తారా? 200% అండి. ఇప్పుడు ఇక్కడ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక ఈ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నప్పుడు ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో కమింగ్ టు ఇండస్ట్రీస్ చూసుకుంటే మా సొంత ఇండస్ట్రీస్ సింపుల్గా చెప్పాలి అంటే సాల్ట్ టు సాఫ్ట్వేర్ అండి. మా సంజయ్ గూడ సార్కి సంబంధించి సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వరకు, అంటే నిత్యావసర వస్తువుల నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వరకు కూడా ఉన్నాయి. అండ్ వన్ మోర్ టాప్ ఇండస్ట్రీ ఏంటి అంటే స్టార్ ఎయిర్లైన్స్. మీరు వినే ఉంటారు, ఎయిర్లైన్స్ సంస్థలో స్టార్ ఎయిర్లైన్స్ వచ్చి వన్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ, సొంత ఇండస్ట్రీ అనమాట. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ది బెస్ట్ అనమాట మా యూనివర్సిటీ మెయిన్గా. అండ్ సిఎస్సి డిఫరెంట్కి ఉన్నాయి. స్టార్ ఎయిర్లైన్స్ ఉండటం వల్ల ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇంకా గట్టి ప్రాముఖ్యత అనేది యూనివర్సిటీలో కల్పించడం జరిగింది. సో ఈ విధంగా సొంత ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ దీనితో పాటుగా ఆల్మోస్ట్ 200-250+ కంపెనీ ఎంఎన్సీ కంపెనీస్తో టైఅప్ అయ్యడం జరిగిందని మనం అనుకున్నాం కదా. సో ఇవి ఏ విధంగా మేము టైఅప్ అయ్యి ప్రతి స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అలాగే స్టూడెంట్కి ఏంటంటే ఇక్కడ మనం 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉంది అండ్ వీళ్ళకి ప్లేస్మెంట్ ఏ విధంగా ఉన్న ఒక డౌట్ కూడా పేరెంట్కి ఉంటుంది కదా. సో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోజ్ సిఎస్సి తీసుకున్నారు, లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్, లేదా ఈసీఈ, లేదా సివిల్, లేదా బీబీఏ ఇలాంటి కోర్సెస్ తీసుకున్నారు. వీళ్ళకి 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్లో ఎడ్యుకేషన్తో పాటు సైమల్టేనియస్గా కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ రిలవెంట్ టు ద సబ్జెక్ట్. ఇప్పుడు సిఎస్సి ఉంది, సిఎస్సి వాళ్ళకి జనరలైజ్గా ఏముంటాయండి సర్టిఫికేషన్ కోర్సెస్ అంటే, వరాకిల్ కానివ్వండి, ఆర్ కానివ్వండి, శాప్, అబాప్ ఇట్లానే ఉంటాయి అనమాట. అండ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి కొన్ని వీళ్ళకి, C++, జావా, ఇట్లా పైథాన్ కొన్ని ఉంటాయి. సో ఇలాంటివి కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సైమల్టేనియస్ విత్ గ్రాడ్యుయేషన్. సో రిలవెంట్గా వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఆఫ్ సర్టిఫికేషన్ ఉందో అవి ప్రొవైడ్, ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాగా ఇండస్ట్రియల్ విజిటింగ్స్ ప్రొవైడ్ చేసి. సో ఇలా ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ అదొక యూస్ఫుల్ అయ్యే సిచ్యువేషన్ అనమాట. అండ్ దీంతో పాటు మీకు ఇందాక చెప్పినట్టు 11 రకాల క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఇందులో ఏంటి ప్లేస్మెంట్ సెల్ కానివ్వండి, ఎథ్నిక్ క్లబ్ అని, ఎంటర్ప్రీనర్షిప్ హబ్ అని, బిజినెస్ హబ్ అని, ఓకే, నాలెడ్జ్ సెల్ అని, ఇలా డిఫరెంట్ హబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. సో వీటి వల్ల స్టూడెంట్కి ఏ విధంగా ప్లేస్మెంట్కి యూజ్ అవుతుంది అనే పాయింట్ మనం ఆలోచిస్తే, ఇప్పుడు ప్లేస్మెంట్ సెల్ తీసుకోండి. ప్లేస్మెంట్ సెల్లో చూసుకుని ఇవాళ మనం గమనిస్తే చాలామంది స్టూడెంట్కి ఇంజనీరింగ్లో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవ్వకపోవడానికి ఒక రీజన్ ఏం చూస్తున్నాము అంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. నవేడేస్ మన సిచ్యువేషన్ చూసుకుంటే దీనిని ఓవర్కమ్ చేయడానికి యూనివర్సిటీ ఏం చేస్తుంది, ప్లేస్మెంట్ సెల్ ద్వారా ఒక మీడియా పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ మీడియా పాయింట్ అంటే ఏంట్రా అంటే, వీళ్ళు ఏదైతే కోర్స్ చదువుతూ ఉన్నారో అందులో వీళ్ళకి ఒక టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని బ్యాచెస్ అనేది ఉంటాయి కదా. ఈ మీడియా పాయింట్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్కి ఏం చేస్తారు, ఒక టాపిక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ టాపిక్ మీద స్టూడెంట్ 60 మందో లేదా 120 మందో లేదా 1000 మెంబర్స్ ముందు ఆ టాపిక్ మీద డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళు డయాస్ఫియర్ అనేది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం
ఎప్పుడైతే టాపిక్ని వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్, వితౌట్ ఎనీ డ్రాప్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటారో కమ్యూనికేషన్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు ప్లేస్మెంట్ సెల్లో ఏంటంటే ప్రతి స్టూడెంట్కి 20+ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది యూనివర్సిటీ. ఓకే. సో ఈ 20+ మాక్ ఇంటర్వ్యూస్ ఎందుకు విత్ డిఫరెంట్ కంపెనీస్ తోటి, అంటే ప్లేస్మెంట్లో భాగంగానే ఓకే. వాళ్ళకి సంబంధించిన హైయర్ అఫీషియల్స్ తోటి, ఇంటర్వ్యూస్ తోటి, హెచ్ఆర్స్ తోటి ఇట్లాగా. సో ఎప్పుడైతే స్టూడెంట్ 1 or 2 ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతాడో వాళ్ళు అడిగే టాపిక్స్ ఏ విధంగా ఉన్నాయి, లేదా ఇతను ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి, ఇలా ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు అనుకోండి, 11 ఇంటర్వ్యూ నుంచి వాట్ ఐ హ్యావ్ అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేయగలడు కదా. సో ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది ప్లేస్మెంట్ సెల్. అండ్ అలాగే బిజినెస్ క్లబ్ ఉంది, ఎంటర్ప్రీనర్షిప్ హబ్ ఉంది. సో దీంట్లో ఏంటి, సపోజ్ ఎవరైనా స్టూడెంట్ ఓన్గా కంపెనీ స్టార్ట్ చేయాలి, లేదా ఒక రీసెర్చ్ మీద వెళ్తున్నాడు అనుకున్నప్పుడు కూడా తన ఐడియాలజీని ఆ క్లబ్లో చెప్పుకోవడం జరుగుద్ది అనమాట. దానికి సంబంధించి యూనివర్సిటీ కూడా రీసెర్చ్ హబ్లో ఎప్పుడైతే దాన్ని అతను ప్రజెంట్ చేస్తాడో దానికి సంబంధించి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయడం కానివ్వండి, అలాగే స్టూడెంట్ డెవలప్మెంట్కి అవకాశం కల్పిస్తుంది యూనివర్సిటీ. సో అండ్ దీంతో పాటు స్టూడెంట్ ఏదైతే బ్రాంచ్ అది ఏ కోర్స్ తీసుకొని ఉంటాడు, సపోజ్ సిఎస్సి తీసుకున్నాడు, తను ఏదైనా ఇంకా నేను ఆల్టర్నేట్ కోర్స్ చేసుకొని ఇంకో సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ అనే ఇంకొక బ్రాంచ్ మీద నేను సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ సిఎస్సి చేస్తున్నాడు, సిఎస్సి చేసుకుంటూ తను ఏరోనాటికల్ మీద డెవలప్మెంట్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళకి దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎప్పుడైతే నేర్చుకోవాలనిపిస్తుందో యూనివర్సిటీ వాళ్ళకి ఏం చేసి 6 months సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ లాగా డ్యూల్ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. లేదు సిఎస్సి చేస్తున్నాడు, నాకు మేనేజ్మెంట్ సబ్జెక్ట్ మీద ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నాడు, మేనేజ్మెంట్ సబ్జెక్ట్కి సంబంధించి డ్యూల్ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఇస్తూ ప్లేస్మెంట్కి సంబంధించి కూడా ఇన్ని రకాల క్లబ్స్ ప్రొవైడ్ చేసి వీటన్నిటినీ ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఇక 100% ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇవన్నీ ఎప్పుడైతే యూటిలైజ్ ప్రాపర్ అటెండెన్స్, మేము ఇస్తున్న కోర్స్ సంబంధించిన సబ్జెక్ట్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం సర్టిఫికేషన్ కోర్సెస్ కానివ్వండి, డ్యూయల్ స్పెషలైజేషన్ కానివ్వండి, ప్లేస్మెంట్ సెల్లో ఏదైతే 11 varieties ఆఫ్ క్లబ్స్ ప్రొవైడ్, వీటన్నిటిని యూటిలైజ్ చేసుకుంటే అతనికి 100% ప్లేస్మెంట్ రాదని మనం చెప్పగలమా అండి? 100% మనకు ప్లేస్మెంట్ వస్తుంది. బట్ వీటిని ఎప్పుడు ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకుంటున్నారు అనేది పాయింట్. సో అప్పుడు 100% తనకి మంచి కంపెనీలో ప్లేస్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే చాలా మంది అడ్మిషన్స్ డైరెక్టర్స్ రెగ్యులర్గా చెప్పేది ఇది, ప్లేస్మెంట్స్ అయితే 100కి 200% గ్యారెంటీ ఆ పాయింట్ అదే చెప్తున్నానండి. అడ్మిషన్స్ అదే అడ్మిషన్ డైరెక్టర్స్ జనరల్గా ఈ పాయింట్ చెప్తారు. ఆ తర్వాత ఇప్పుడు మీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయ్యి కొన్ని ఇయర్స్ అయిపోయింది. సో ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు అంటే బేసిక్గా ఎంత శాలరీకి వాళ్ళు జాయిన్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళందరూ చూసుకోవాలి. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ వచ్చి ఇదే చెప్తూ ఉంటాయి, ఆ ప్లేస్మెంట్స్ గ్యారంటీ అని. వాళ్ళు ఎంత శాలరీ ఎర్న్ చేస్తున్నారు, మరి యానం ఎంత ఉంది, అది కూడా ఇంపార్టెంటే కదా. సో ఆ విధంగా చూసుకుంటే మీ యూనివర్సిటీ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ ఇప్పుడు మంచి పొజిషన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారా? 1000% చెప్తానండి. ఎందుకంటున్నానంటే అండి, ఇక్కడ ఒక పాయింట్ మనం ఆలోచిద్దాం. ఏ స్టూడెంట్కైనా పేరెంట్కైనా ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఎన్ని రకాల యూనివర్సిటీ ఏ విధంగా వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తుంది, ప్లేస్మెంట్ కోసం ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో అన్నిటిని స్టూడెంట్ యూటిలైజ్ చేసుకున్నప్పుడు 100% దే విల్ గెట్ ఏ గుడ్ ప్లేస్మెంట్ ఇన్ ఏ గుడ్ కంపెనీ విత్ ఎ గుడ్ ప్యాకేజ్. 100%. బట్ కాకపోతే ఏంటంటే చాలామందికి ఉండే అపోహ ఏంటంటే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది కదా, ఇక్కడ బాగుంటుందేమో, ఇక్కడ మంచి ప్యాకేజ్ ఉంది కదా, ఇక్కడ బాగుంటుందేమో ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు. హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఏ యూనివర్సిటీకైనా 30 lakhs ఉంటుంది, 40 lakhs ఉంటుంది, 60 lakhs ఉంటుంది, అప్ టు 1 crore ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతమందికి వచ్చి ఉంటుందండి? వెరీ ఫ్యూ మెంబర్స్కి ఉంటుంది. బట్ మనం ఇక్కడ ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనేది చూసుకోవాలి. ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, ఆ ప్లేస్మెంట్కి సంబంధించి ఎలాంటి ఆ కోర్ సబ్జెక్ట్కి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనేది చూసుకోవటం ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ మెయిన్గా నేను ప్రతి ఒక్క మీ ద్వారా ఈ వీడియో చూసే ప్రతి ఒక్క పేరెంట్కి స్టూడెంట్కి నేను ఇచ్చే సజెషన్ అనమాట. సో అంతేగాని మన దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ ఉందనగానే మనం ముందుగానే ఇంక ఈ కాలేజ్ మనకు సూట్ అయిపోద్దని ఆలోచించుకోకూడదు కదా, మెయిన్ పాయింట్. అలా అని చెప్పి అన్ని కాలేజీలు ప్రొవైడ్ చేయమని ఖచ్చితంగా చెప్పలేము మనం. ఇప్పుడు ప్లేస్మెంట్ కోసం ప్రతి యూనివర్సిటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్ అనేది వాళ్ళు ఏమంటాము మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నది మనం డైరెక్ట్గా వెళ్ళి విజిట్ అయ్యి ప్లేస్మెంట్ ఆఫీసుతో మాట్లాడి, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్తో మాట్లాడి, లేకపోతే స్టూడెంట్స్తో మాట్లాడి ఈ విధంగా మనం తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో మన దగ్గర కూడా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి యూనివర్సిటీ ఏం చేస్తుంది, ఒక స్టూడెంట్కి ఫ్రీ విజిటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. స్టూడెంట్ వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి ఎలాంటి ఫెసిలిటీ, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయా లేవా,
లేకపోతే ఈ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంది, లేకపోతే ఫుడ్ ప్రకారంగా ఏ విధంగా ఉంది, ఇందాక సార్ చెప్పినట్టు స్పోర్ట్స్ ప్రకారంగా ఏ విధంగా ఉంది, లష్ గ్రీన్ క్యాంపస్ అన్నారు, క్యాంపస్ ఏ విధంగా ఉంది, 125 ఎకరాల క్యాంపస్ అన్నారు, ఇంత పెద్ద క్యాంపస్. సో ఇన్నిటిని చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది కదా యూనివర్సిటీ. అన్ని రకాలుగా ఆలోచించుకొని అడ్మిషన్ తీసుకోమని చెప్తామండి ఎవరైనా కూడా. ఇంటర్మీడియట్ అయిపోగానే యూనివర్సిటీని చూస్ చేసుకునేటప్పుడు మెయిన్గా ఇంజనీరింగ్కి సంబంధించి అసలు ఏది బెస్ట్, ఏ యూనివర్సిటీ బాగుంటుంది అనే దానికి సంబంధించి అంటే క్యాంపస్ విజిటింగ్స్ చేయాలా లేకపోతే ఎట్లా తెలుసుకునేది ఒక యూనివర్సిటీ గురించి స్టూడెంట్? యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట 100% మా యూనివర్సిటీ 100% కరెక్ట్ అని ఎవరైనా చెప్తారండి. బట్ కాకపోతే ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ సజెషన్ అండి స్టూడెంట్కి అసలు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలంది, తన నాలెడ్జ్ ఏంటి, తను ఎటు వెళ్ళాలనుకుంటున్నాడు, తన ఏ విధంగా తన గోల్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి. పేరెంట్స్ కూడా తన సిఎస్సి ఇంట్రెస్టా, సిఎస్సి జాయిన్ చేయండి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్టా, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పంపించండి. ఈసీ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా, ఈసీ సైడ్ పంపించండి. సివిల్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా, అటు పంపించండి. అంతేగాని తనకు నచ్చిన కోర్సులో అయితే జాయిన్ చేయొద్దు, ద ఫస్ట్ పాయింట్. అండ్ అలాగే యూనివర్సిటీకి ఎలాంటి అక్రిడిటేషన్స్ ఉన్నాయి అంటే యూజీసీ కానివ్వండి, న్యాక్ కానివ్వండి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కానివ్వండి. ఇప్పుడు మా యూనివర్సిటీకి తీసుకుంటే న్యాక్ ఏ గ్రేడ్ అక్రిడిటేషన్ ఉంది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 86 పొజిషన్ ఉందన్నమాట. ఓకే, అండ్ ఇలాంటి ఏ విధంగా ఉంది, ఎందుకంటే న్యాక్ అనేది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను అండ్ ప్లేస్మెంట్ పర్సంటేజీ, క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీస్ ఇవన్నీ చూసే గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరిగిద్ది అనమాట. ఓకే, సో అలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మనకి కంఫర్టబుల్గా ఉన్న బడ్జెట్ చూసుకొని మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వమని చెప్తాము. సో అండ్ మా యూనివర్సిటీ చూసుకునే బడ్జెట్ వైజ్గా కూడా మంచి కంఫర్టబుల్గా ప్రతి విద్యార్థికి కూడా పేరెంట్కి కూడా బర్డెన్ లేకోకుండా చదువుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తూ ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ సంజయ్ ఘోడావత్ యూనివర్సిటీ గురించి తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి.